విజయ డైరీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని పాలు తయారు చేస్తున్నారు? సంగం డైరీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని పాలు తయారు చేస్తున్నారు? లేదా ఏ డైరీ దగ్గర గేదెలు ఎన్ని ఉన్నాయి, పాలు ఎన్ని తయారు చేస్తారు? సాధారణంగా గేదెలు ఉండటం కాదు అక్కడ. గేదెలు కాసేవాళ్ళు అక్కడ తిరుమల దగ్గర అయితే ఆవులు కాసేవాళ్ళు. ఆ ఆవులకి సంబంధించినటువంటి పాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంటారు కానీ వాళ్ళే డైరెక్ట్ గేదెలు పెంచేది అతి పరిమితంగా ఉంటాయి. వాళ్ళే ఆవులు పెంచేది పరిమితంగా ఉంటాయి. కానీ దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నెయ్యి ఎంత కావాలంటే అంత దొరకాలంటే కేవలం కొన్ని సంస్థల దగ్గరే కొనాలన్నటువంటి కాన్సెప్ట్ కాకుండా ఎవరి దగ్గరైనా కొనొచ్చు అన్నటువంటి నిబంధన సడలింపుని ఇప్పుడు దోషిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఈనాడు జ్యోతి కథలు రాసుకొచ్చినాయి. చివరికి దాన్ని ఏకంగా జంతు కోవు కలిపేటటువంటిదే అన్నటువంటి తీసుకొచ్చారు. శాంపిల్స్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి నెయ్యి నుంచి తీశారు. బోలేబాబాని వైసీపీ హయాంలో నిషేధిస్తే ఆ బోలేబాబా వాళ్ళది ఏఆర్ డైరీ పేరుతో అమ్మారు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఓవరాల్గా